తగరపు వలస బొగ్గు రోడ్డు 2 సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సోమునాయుడు జీవీఎంసీ జోనల్ 1 అరే ముగడరాజులు చిట్టివలస గ్రామంలో ఆస్తి పన్ను అసెస్మెంట్ పేరు మార్చడం కోసం వారి తాతగారి ఆస్తి వారి మేనత్త నుండి కొనుగోలు చేసుకున్నారు. అసెస్మెంట్లో పేరు మార్చడం కోసం సంప్రదించగా 60,000 డబ్బులు డిమాండ్ చేశారు. 50,000 ఒప్పందం చేసుకొని 30,000 ముందుగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. బాధితుడికి లంచం ఇవ్వటం ఇష్టం లేక సెప్టెంబర్ 12వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారించగా ఈ రోజు అక్టోబర్ 27న 30,000 డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సచివాలయ సెక్రటరీ సోమనాయుడిని వేరొక ప్రాంతంలో జీవీఎంసీ అరే ముగడరాజుని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ రేపు ఏసీబీ కోర్టులో రేపు హాజరుపరుస్తారని తెలిపారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం భీమిలి జోనల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల తగరపువలస గ్రామంలో బొగ్గు రోడ్డు 2 అనేటటువంటి వార్డు సచివాలయంలో ఈరోజు అదే వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వై స్వామినాయుడు ఎలియా సోమునాయుడు అనే వ్యక్తి, అలాగే జోనల్ కమిషనర్ భూమిలిపట్నం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వారు చిట్టివలస గ్రామానికి చెందిన వారు ఏం చేశారంటే వారి తాలూకా ఆస్తికి సంబంధించినటువంటి అసెస్మెంట్ ట్యాక్స్ వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది. అది వాళ్ళ మేనత్త గారి దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. రికార్డెడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించుకున్న పిదప ఆ ట్యాక్స్ తాలూకా నేమ్ అసెస్మెంట్ నేమ్ మార్చడానికి కోసం అని చెప్పి వారు గత నెల సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి ఈ వార్డు సచివాలయం చుట్టూ, ఈ అడ్మిన్ సెక్రటరీ స్వామినాయుడు చుట్టూ, అలాగే జోనల్ కమిషనర్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి ముగడ రాజు చుట్టూ తిరుగుతున్నాడు. దానికి వాళ్ళు 60,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఇనీషియల్గా. తర్వాత 55,000 తెమ్మన్నారు. తర్వాత 50,000 ఇస్తే కానీ శశమిరా పని చేయమని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన పిదప ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక 2 రోజుల్లో ఇమీడియట్గా 30,000 తీసుకురాకపోతే మీ పని చెయ్యము, రిజెక్ట్ చేస్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది. అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్కి వచ్చి తేదీ 24వ తారీఖు మా వద్దకు వచ్చి వాపోయాడు. అలాగే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద మేము రిపోర్టుని స్వీకరించి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈ దినము 30,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అడ్మిన్ సెక్రటరీ గారు అయినటువంటి స్వామినాయుడు గారు తీసుకోవడం జరిగింది. వారిని పట్టుకోవడం జరిగింది. అలాగే వేరే ప్రదేశంలోని ఉన్నటువంటి ముగడ రాజుగారిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరిరువురు ఈ లంచాన్ని డిమాండ్ చేసినటువంటి వీరిరువురిని కూడా మేము మా కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో హాజరుపరుస్తాము. అలాగే ప్రజలందరికీ కూడా విశాఖపట్నం ఏసీబీ తరఫున ఏమనగా ఎవరైనా సరే మీకు లంచం అడిగితే ఏ ప్రభుత్వ అధికారైనా సరే ఇమీడియట్గా 1064 1064 రిపీట్ 1064 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. టోల్ ఫ్రీ నెంబరు. ఇది మన అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు ఈ నెంబరుని కేటాయించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారి తాలూకు ఉద్దేశం కూడా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నెంబర్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1064 ఎవరైనా